తెలంగాణకు పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటిస్తోంది. ఇవాళ వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించబోతున్నారు. సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జెట్రో, బయో ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీని సందర్శిస్తారు. ఇవాళ టోక్యో గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వక సమావేశమవుతారు. ఆ తర్వాత ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో పరిశ్రమల ప్రతినిధులతో భేటీ అవుతారు. అలాగే వివిధ కంపెనీల సీఈఓలతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. ఆ తర్వాత సుమిదా రివర్ ఫ్రంట్ ను సందర్శిస్తారు. నిన్న టోక్యోలో మారుబెని కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. జపాన్కు చెందిన దిగ్గజ కంపెనీ మారుబెని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. 1000 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ప్రతిపాదనలకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇండెంట్పై సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. అలాగే తెలంగాణలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమీకరించేందుకు నిన్న సీఎం రేవంత్ బృందం జైకా ప్రతినిధులతో సమావేశమైంది. న్యూయార్క్, టోక్యో వంటి అంతర్జాతీయ స్థాయి నగరాలతో సమానంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, తమ ప్రభుత్వ ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందిస్తే టోక్యో నగరాన్ని మించిన అభివృద్ధి సాధిస్తామని జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ఉన్నత స్థాయి ప్రతినిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైల్ 2వ దశ, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానించే రేడియర్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం నిన్న టోక్యో సోనీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ బృందాన్ని కలుసుకుంది. సోనీ కార్పొరేషన్ తయారు చేస్తున్న కొత్త ఉత్పత్తులు, చేపడుతున్న కొత్త కార్యక్రమాలను ఆ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ బృందానికి ప్రదర్శించారు. యానిమేషన్, విఎఫ్ఐ, గేమింగ్ రంగాల్లో హైదరాబాద్లో ఉన్న అవకాశాలు, అనుకూలతలను వివరించింది. ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉండే అత్యాధునిక ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేయాలనే తన భవిష్యత్ విజన్ను సీఎం రేవంత్ వారితో పంచుకున్నారు.